మాట్లాడాలి. అందరూ మోకరించాలి. అందరూ మోకరించాలి. వందనాలు తండ్రి. మా దేశాన్ని రక్షించండి. మా రాష్ట్రాన్ని కాపాడండి. రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకునండి. మా నాయకులని జ్ఞాపకం చేసుకునండి. పరిపాలించడానికి జ్ఞానం వారి భద్రత ఇచ్చేయండి. నెమ్మదిగాని సుఖముగాని బతుకున్నట్టు మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయమని తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా జ్ఞాపకం చేస్తున్నాను. దేశాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానం ప్రధానమంత్రి గారికి ఉంది ప్రభువా. మా రాష్ట్రాన్ని నడిపించడానికి అయా నేను జ్ఞానము పరము నుండి ముఖ్యమంత్రి గారికి ఉంది. నీవిచ్చిన అధికారమే వారికి నాయన. నీవిచ్చిన అధికారం తప్ప వేరే అధికారం ఏది లేదు ప్రభువా. ఆయన వారికి కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి, సన్నిధి తోడుగా ఉంచండి. ఆయన ప్రభువా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో సమస్యల్లో నడిచింది. రాష్ట్రాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా నాయన మా చేతులెత్తి మా రాష్ట్రం కొరకు జ్ఞాపకం చేస్తున్నాం. మా దేశం కొరకు జ్ఞాపకం చేస్తున్నాం. అయా నాయన సంక్షోభం వస్తుందని అందరూ భయపడుతున్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రభు గొప్ప సంక్షోభం వస్తుందని నాయన. అయా ఎమర్జెన్సీ కాలంలో నాయన అయ్యా మరి ఎటువంటి పరిస్థితులు రానున్నాయో మాకైతే తెలియదు. కానీ కరువు వస్తుందో ప్రభా, యుద్ధం వస్తుందో ప్రభా, మరి ప్రభుత్వాలు పడిపోతాయో నిలబడతాయో ఏం జరగబోతుందో మాకు తెలియదు నాయన. అయ్యా అందరూ భయపడుతున్నారు. దేశంలో జ్ఞానులు భయపడుతున్నారు, అధికారులు భయపడుతున్నారు, రాజులు భయపడుతున్నారు. ఈ సంక్షోభం నాయన ప్రభా తలెత్తకుండా మా దేశాన్ని కాపాడండి నాయన. ప్రభా నాయన ఇప్పటికే నాయన చాలా అనేకమైన స్కాములు చేయడం ద్వారా ప్రభా దేశం ఆర్థిక లోటు, ఎంతో నష్టం. అయ్యా నేను దొంగ నోట్ల చలామణి దేశాలు ఎక్కువైపోయినాయి. అయ్యా డ్రగ్స్ ఎక్కువైపోయినాయి. అయ్యా నేను డ్రగ్స్కి విరోధంగా ప్రార్థన చేస్తున్నా. అయ్యా మాదక ద్రవ్యాలకు నేను యవనస్తులు లోనైపోయి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు ప్రభా. అయ్యా వారికి తెలియదు నాన్న వారికి ఏం జరుగుతుందని ఆయన వాటిని నేర్పించండి. అయ్యా మెట్రో సిటీ అని చెప్పి నాయన విజయవాడ పట్టణంలో ఆయన ప్రభా రెస్టారెంట్లు, బార్లు అయ్యా అర్ధరాత్రుల వరకు నాయన నడపొచ్చని అధికారులు జీవోలు ఇస్తున్నారు. మరి అట్లా నాయన ఇంకా అయ్యా అలాగే కంటిన్యూ అవుతాయి. దేశంలో రాష్ట్రంలో ప్రభా చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇప్పటికీ ఆడపిల్లలకి భద్రత లేదు నాయన. అయ్యా మా అక్కలకి చెల్లెళ్ళకి నాయన భద్రత లేదు. అయ్యా నాయన ఇంటి నుండి బయటికి వెళితే మరలా క్షేమంగా వస్తారనే అయ్యా నాయన గ్యారంటీ లేదు ప్రభా. అటువంటి పరిస్థితిలో నాయన మా రాష్ట్ర ప్రజల కొరకు, మా అయా ఆడబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న ఆడపిల్లల కోసం నాయన ప్రభా. దేశంలో నాయన స్త్రీకి ఉన్న గౌరవాన్ని నాయన ఎవరు కూడా లెక్క చేయట్లేదు అయ్యా. ఈ విచ్చలవిడిగా నాయన ప్రభా అయా నాయన ఈ యొక్క మీడియా నాయన భయంకరమైన అయా నాయన ఎక్స్పోజింగ్ని చూచి వాళ్ళు ప్రభా
వారి యొక్క నాయన శరీరకమైన ఆలోచనలు నాయన అయ్యా వాటి వలన రెచ్చగొట్టబడి నాయన భయంకరమైన పాపాలు చేస్తున్నా, విచ్చలవిడిగా అల్లరి చేస్తున్నా ఆయన తమకు ఎటువంటి సంబంధం లేని వారిని ప్రభా పాడు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు వారి జీవితాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆయన మా దేశాన్ని అటువంటి భయంకరమైన సుధమ గుమరాల పాపం నుండి విడిపించండి, రాష్ట్రాన్ని విడిపించండి అయ్యా నాయన. ఆనాడు ఉన్నటువంటి భయంకరమైన జనము అయ్యా నాయన ఈనాడు కూడా ఉన్నారని నాయన ప్రభా మేము చూస్తున్నాం. అయ్యా మా దేశాన్ని పరిశుద్ధంగా కాపాడేటట్టు అయ్యా నీ వాక్యమే నాయన మా పాదులు దీపం, మా త్రేవకు వెలుగు. నీ వాక్యమే ఆధారం నాయన. అయ్యా యవనులు దేని చేత తమ నడవడికను శుద్ధి చేసుకుంటారు. అయ్యా నీ వాక్యము చేతనే కదా నేను పాపం చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నానన్నాడు ప్రభువా దావీదు భక్తుడు. ప్రభువా నాయన నీ వాక్యాన్ని నాయన అందరూ తెలుసుకోవాలి, నీ వాక్యాన్ని వారు చదవాలి. అయ్యా వాక్యము నాయన మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. అయ్యా వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గం, అది నాయన మాలోకి వచ్చి మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. నాయన ప్రాణాత్ములను మూలుగను సైతం విధించినంత మట్టుకు దూర్చి మమ్మల్ని శోధిస్తుంది ప్రభువా. అటువంటి శక్తి గల లేఖనము నాయన అనేకులు విని పశ్చాత్తాపడి నాయన అయ్యో నాకు అక్క అవుతుంది కదా, నాకు చెల్లి అవుతుంది కదా, నాకు తల్లి అవుతుంది కదా అని అయ్యా పవిత్రమైన ఉద్దేశంతో నాయన జీవితాన్ని జీవించడానికి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని పరిశుద్ధపరచండి. అయ్యా నీ పరిశుద్ధాత్మను మా దేశం మీద పంపండి, నీ మహిమను మా దేశం మీద పంపండి, నీ రక్తం మా దేశం మీద ప్రవహించును గాక, పరిశుద్ధపరచబడిన గాక. ఎందుకంటే ప్రభువా అయ్యా విగ్రహాలను పూజించే ప్రజలు నాయన ఏమి తెలియని ప్రజలు అయ్యా తండ్రి నాయన ప్రభువా ఏది కనబడితే అదే దేవుడు అనుకున్నవాడు ముఖ్య ప్రజలకు దేవుడు ఎవరు తెలియని పరిస్థితిలో అయ్యా నీ నామాన్ని ప్రకటించడానికి మమ్మల్ని వాడుకునండి, నీ వాక్యాన్ని ప్రకటించడానికి మమ్మల్ని నడిపించండి. అయ్యా నాయన నిన్ను వచ్చిన జ్ఞానము లేకపోవడం చేతనే జనులు నాశనం అయిపోతున్నారని బైబిల్ చెప్తుంది నాయన. అయ్యా నీ వాక్యం వారు ఎరగాలి, సహాయించండి, కనికరించండి, బలపరచండి, పరిశుద్ధంగా జీవించడాన్ని మాకు నేర్పించండి. అయ్యా మా పిల్లలకి మేము పరిశుద్ధంగా జీవించినట్లుగా మేము నీ వాక్యం నేర్పించాలి. అయ్యా నాయన భర్తలు మారాలి, భార్యలు మారాలి, అయ్యా కుటుంబాలు మారాలి, కుటుంబాలు కట్టబడాలి, విడిపోయిన కుటుంబాలు మరలా కట్టబడతాయి ఈ నెలలో. హల్లెలూయా షకల మందరబ గిరవాల కరవాల గిరవాల హల్లెలూయా హల్లెలూయా షకల మందరబ హల్లెలూయా. ప్రభువా వందనాలు. కోర్టు కేసు నుండి విడుదల పొందుతారు ఈ నెలలో. థ్యాంక్ యూ లార్డ్. పోలీస్ స్టేషన్కి ఎక్కిన వారు కూడా విడుదల పొందుతా. కుటుంబాలు కట్టబడితే కుటుంబంలో వస్తున్న గలిబిలి వాడు అల్లరి ఆత్మలను బంధిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా. కుటుంబ క్షేమం ఈ నెలలో జరుగుతుంది, కుటుంబ క్షేమాభివృద్ధి జరుగుతుంది, కుటుంబ అవసరతలు దేవుడు దర్శిస్తున్నాడు ఈ నెలలో. ఓకే హల్లెలూయా. జూలై నెలలో కుటుంబ అవసరతలను తీర్చే దేవుడిగా మన మధ్యకు వచ్చినాడు. మందిర వారు అవసరతలు తీర్చేవాడిగా వచ్చినాడు. నీకు కొదువ ఉండదు, భయపడవద్దు, జడవద్దని యేసు చెప్పుచున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నాయన పిల్లల చదువుల భవిష్యత్తులో మంచి నిర్ణయాలు చేయడానికి సహాయం చేయండి. అది జ్ఞానం నుండి భయం నుండి విడిపించండి, ఆందోళన నుండి విడిపించండి. అయ్యా నాయన స్కూల్కి కాలేజీలకు వెళ్తూ వస్తున్న బిడ్డలు అయ్యా నాయన బస్సుల్లోనూ నాయన అయ్యా నాయన కాలినడకను స్కూటర్ల మీద, బైకుల మీద, బళ్ళ మీద, ఆటోల్లో వెళ్తున్న బిడ్డలందరికీ సహాయం చేయండి నాయన. యాక్సిడెంట్ హాస్పిటల్స్ నుండి విడిపించండి. అయ్యా నాయన ఈ సంవత్సరం ఎవరు కూడా నాయన స్కూల్కి వెళ్ళి వస్తున్న, కాలేజీకి వెళ్ళి వస్తున్న బిడ్డలు ఎవరు కూడా చనిపోకూడదు నాయన. అయ్యా నాయన కొన్నిసార్లు నాయన ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్తున్నారు, నదులు, చెరువులు, కాలువల దగ్గర తీసుకెళ్తున్నారు, అక్కడ మునిగి చనిపోతున్నారు. అయ్యా నాయన అయ్యా ప్రభు వాటి నుండి మరణాల నుండి విడిపించండి. సంవత్సరం వరదల్లో కొట్టుకుపోతున్నారు. అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకునండి. అయ్యా ప్రభు మరణం నుండి విడిపించండి. అయ్యా నాయన అయ్యా బాలింతలు, గర్భవతులు నాయన ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నాయన పేపర్ నుండి చూస్తున్నాం ప్రభు, వార్తలు వింటున్నాం. అయ్యా ప్రభు నాయన అయ్యా ఎందుకంటే ప్రభు భర్తలు చూడక అయ్యా నాయన లేకపోతే అన్వాంటెడ్గానో లేదా వాంటెడ్గానో అయ్యా పిల్లలను కనాలన్న తల్లులు ప్రభు మరి వారు బతకలేని స్థితిలో ఇక మరణమే శరణం అని నాయన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభు వార్తలు తెలుస్తున్నాయి. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా ప్రతి తల్లి కూడా, ప్రతి భార్య కూడా
అయా నాయన లైంగిక పవిత్రతకు అయా వారు ముఖ్యంగా నాయన నీకు లోబడాలి. అయా నాయన పరిశుద్ధత కలిగి జీవించాలి. అయా పాపములోనికి విచ్చలవిడి జీవితాలకు వెళ్ళకూడదు నాయన. అయా ప్రభా నాయన హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ పాపలో చూస్తున్నట్టుగా వార్తలు వింటున్నాం ప్రభా. నాయన కాలేజీ స్టూడెంట్స్ నాయన ఎక్కువ పాపలో ఉంటున్నట్టుగా చూస్తున్నాం ప్రభా. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయా నాయన ప్రభా వారందరినీ కాపాడండి, పరిశుద్ధపరచండి. వివాహం అనే విషయంలో ఘనమైనది నాయన. వివాహం లేకుండా పాపలో జీవిస్తున్న చాలామంది ఉన్నారు. అయా నాయన అయా మేము మా సంఘం నాయన మా పరిచర్లో ఎవరికి కూడా అటువంటి పరిస్థితులు ఉండకూడదు. అందరూ పరిశుద్ధంగా జీవించాలి. అయా జాగ్రత్త నుండి, వ్యభిచారం నుండి, విచ్చలవిడి జీవితం నుండి, అల్లరి నుండి విడిపించండి. ఓ నువ్వు పరిశుద్ధత అన్నిటికి నీ సన్నిధికి అనుకూలం ప్రభా. యవనెచ్చల నుండి విడిపించండి యవనస్తుల్ని ప్రభా. యవన కాలము నీ కాడి ఎత్తుకుని అది నేర్చుకోవడానికి సహాయం చేయండి, పరిశుద్ధ పరచండి, నీ కొరకు జీవించటానికి సహాయం చేయండి, బలపరచమని. అయా నాయన ఈ కుటుంబ